గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. బిగ్ టాక్కి స్వాగతం. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ పోలీసులు మీ డైరీలో రాసి పెట్టుకోండి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అంటూ ఎలకతుర్తి వేదికగా గర్జించారు గులాబీ వాస్. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్పై ఎందుకు అనవసరంగా కేసులు పెడుతున్నారని కూడా ప్రశ్నించారు. మీ విధులు మీరు నిర్వర్తించండి అంటూ సూచించారు. ఇదే మాదిరిగా మొన్న చూస్తే మనం ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం దాదాపుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు సప్త సముద్రాల అవతల పట్టుకొస్తాం, అంతేకాకుండా వాళ్ళ బట్టలు తీసి ఉంచబెడతామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వైసీపీ అధినేతల వ్యాఖ్యలు, వాటి వెనుకున్న అర్థాలు పరమార్థాలు, అసలు అలా ఎందుకు అనాల్సి వచ్చింది, అలా అని వాళ్ళు ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే పోలీస్ శాఖ వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఏంటి అనే అంశాలపై వాళ్ళ వ్యూహాలు ఏంటి అనే అంశాలు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. సో విజయారే గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. నమస్తే అండి విజయారే గారు. సో చెప్పండి, ఏంటి నిన్న కేసీఆర్ గారు బుక్కుల్లో రాసి పెట్టుకుంటాం, డైరీలో రాసి పెట్టుకుంటాం, రాగానే మీ సంగతి తెలుస్తాం, మా సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు పెడుతున్నారు అంటున్నారు. గతంలో కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 18 నుంచి 20 మంది దాదాపు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయిన విషయం కేసీఆర్ గారు మర్చిపోయారా? కొన్ని పదుల సంఖ్యలో జర్నలిస్టులను ఆయన అరెస్ట్ చేయించిన విషయాలు మర్చిపోయారా? ఇప్పుడు ప్రత్యేకంగా అంటున్నారు. అవి పక్కన పెడితే ప్రభుత్వం ఏం చెప్తే ఆ పని చేయటం పోలీసుల బాధ్యత, అవునా కదా? మరి అలాంటి పోలీసులకు ఎలా వార్నింగ్లు ఇస్తారు వీళ్ళంతా? ప్రభుత్వము ఎలా చెప్తే అలా చేయాల్సింది బాధ్యత పోలీస్ శాఖది కాదండి. పోలీస్ శాఖకు ఇండిపెండెన్సీ ఉంది. చట్టాన్ని అమలు చేయాలి కానీ అతిక్రమించకూడదు. ఓకే. ప్రతిదానికి పోలీసులను అడ్డం పెట్టడము అనేది మరి ఎంతవరకు సమంజసమండి? ఈరోజు గతంలో మీరు పెట్టలేదా? అస్సలు లేదండి. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15-16 నెలల నుండి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీకు ఉదాహరణ చెప్తా. లగ్గిచెర్ల ఇష్యూ ఉందండి. లగ్గిచెర్ల ఇష్యూలో ఈరోజు మానవ హక్కుల కమిషన్ తేల్చింది, ఖచ్చితంగా 3rd డిగ్రీ ఉపయోగించారు పౌరుల మీద అని అన్నప్పుడు హోంశాఖ మంత్రి అయినటువంటి ఆయనే ముఖ్యమంత్రి అయినటువంటి తన మీద బాధ్యులు ఎవరు అనుకుందాం. మీరు కోట్ చేసినా, ఇతర పార్టీలు కోట్ చేసినా మా కేసీఆర్ గారిని కోట్ చేస్తున్నారా లేదా? కోట్ చేస్తున్నట్టే కదా. ఏది చేయాలన్నా ముఖ్యమంత్రి గారు తప్పే అని అంటున్నారా లేదా? కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా ఎవరు అని అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. అన్నప్పుడు మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ సుమోటో కింద, ఇదే కోర్టులు సుమోటో కింద తీసుకొని రేవంత్ రెడ్డి గారిని బొక్కలో దోయాల్సిన అవసరం ఉన్నది. రైట్. మరి గతంలో మరియమ్మ అనే ఒక మహిళ లాకప్ డెత్ జరిగింది. ఎల్బీ నగర్లో ఒక యువకుడు లాకప్ డెత్ జరిగింది. దాదాపు 16 మంది లాకప్ డెత్ చనిపోయారు. అప్పుడు మరి 16 సార్లు కేసీఆర్ లోపల వేశారు. అప్పట్లో వేయాలి కదా. మరి ఎందుకు మరి అదే అందుకే అంటున్నారు కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా మీరు పాటించండి, మీరు రాజకీయ నాయకుల మాటలు వినకూడదు అన్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో ముఖ్యమంత్రి గారు వస్తారండి. ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూషన్లో వస్తారు. ఎగ్జిక్యూటర్ ఎప్పుడు కూడా పలానా తప్పు చేయమని డీజీపీ గారికో, పలానా తప్పు చేయమని ఎస్పీ గారికో, పలానా తప్పు చేయమని చెప్పి ఏసీపీ, డీసీపీ, సిఐ గారికి చెప్తారా అండి? మీరే చెప్పారు కదా. మరి అదే విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎస్పీకో డీజీపీకో ఫోన్ చేసి లగచర్ల రైతులను కొట్టమని ఫోన్ చేసి చెప్పాడా? అన్నప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే మానవ హననకు పాల్గొన్నారో ఈ ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేయాలా, ఈ ముఖ్యమంత్రి గారు పదవిలో నుండి తీసేయాలా, కేసులు పెట్టేయాలి. ఎవరి మీద పెట్టేయాలని ముఖ్యమంత్రి గారు ఉండి, మరి ఇంకా ముఖ్యమంత్రి గారు ఎందుకండి ఉండి? అక్కడ జరుగుతూ ఉంది. కోర్టు ఆల్రెడీ ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ డిక్లరేషన్ చేసింది. మరి అన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోరు, హోమ్ మినిస్టర్ గారు యాక్షన్ తీసుకోరు, డీజీపీ గారు యాక్షన్ తీసుకోరు అంటే మరి కేసు ఎవరి మీద పెట్టాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ముఖ్య పాత్ర ఎవరిది? సీఎం గారిదే కదా. ఒక నిమిషం లక్ష్మణ్ గారు. సో లక్ష్మణ్ గారు చెప్పండి, గతంలో కూడా మనం ఇలాంటివి చూసాం. అయితే అధికారం కోల్పోయిన తర్వాత పోలీసులకి వార్నింగ్ ఇవ్వటాలు ఇదంతా కూడా, అంటే చట్టాన్ని అతిక్రమించడం, చట్టానికి ఇప్పటికీ వార్నింగ్లు ఇవ్వటం, ఇది ఎంతవరకు కరెక్ట్?
ఇప్పుడు కార్యకర్తలకి మనోధైర్యం ఇవ్వడానికి బెదిరించే మాటలు తప్ప అవి ప్రాక్టికల్ గా ఏదైనా పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అంటే ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళు ఏదైనా అవినీతి పనులు చేసో లేకపోతే అక్రమాలు చేసో లేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగించిన దానికి ఎవిడెన్స్ ఉంటేనో కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమి ఎవిడెన్స్ లేకుండా బట్టలు ఇప్పి తీసి పంపిస్తారు. ఎందుకు బట్టలు ఇప్పి తీసి పంపిస్తారు? వాళ్ళకు అనేక హక్కులు ఉన్నాయి. పోలీసులు కూడా వాళ్ళు కూడా కోర్టులో కేసులు వేయడానికి అవకాశం ఉన్నాయి. అందువలన ఇప్పుడు అట్లా అనుకుంటే ఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చినంటే ఏ రాజకీయ పార్టీ అధికారం లేకొచ్చినా కూడా వాళ్ళకు అనుకూలంగా కొంతమంది పోలీసులు వ్యవహరించారు కదా. ఎవరికి వ్యవహరించలేదు? ఏ పార్టీకి వ్యవహరించలేదు సపోర్ట్ గా? ఉంటే అది న్యాచురల్ గా జరిగేటువంటి పని. ఇప్పుడు కేంద్రంలో ఉంది, కేంద్రం తీసుకున్నాం, బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఉంది అనుకున్నప్పుడు అనేక సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఆ బీజేపీ నాయకులు చెప్పే వాటికి సహకరిస్తున్నారా లేదా? మన కంటికి కనపడుతున్నాయి కదా అనేక అంశాల్లో సహకరిస్తున్నారని. అందువల్ల ఈ వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు, పోలీసులు గాని, అధికారులు గాని వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం అనేది సర్వసాధారణంగా మనకు కనిపిస్తున్న అంశం. రైట్. ఎప్పుడు టోటల్ గా వాళ్ళకి ఇచ్చారు? ఏ ప్రభుత్వం ఫ్రీడమ్ ఇచ్చి చెప్పండి? ఇక్కడ సెంట్రల్ లో గాని, స్టేట్స్ లో గాని పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి, అయ్యా నువ్వు ప్రజలకు రక్షకుడుగా ఉండాలి, నువ్వు భక్షకుడుగా ఉండొద్దు, నీ పని నువ్వు చేయంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని మేము చెప్పింది చెయ్యి, ఆధారం లేకపోయినా కేసు పెట్టు, అరెస్టులు చెయ్యి, లేదా థర్డ్ డిగ్రీ ఉపయోగించు, ఇవన్నీ ఆదేశాలు జారీ చేసినప్పుడు మరి ఇప్పుడు ఇవాళ కేసీఆర్ అనొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం జరిగింది? కేసీఆర్ పరిపాలన ఏం జరిగింది? కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు జరగలేదా? కాంగ్రెస్ కార్యకర్తలు కేసులు పెట్టలేదా? పెట్టారు కదా. అక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎంత వేధించారు, అసలు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు కదా. కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది చెప్పడానికి అవకాశమే లేదు. కాకపోతే గతంలో ఇప్పుడు మనం ఒక 40-30-40 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఇంత ప్రెజర్ ఉండేది కాదు పోలీసు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళ మీద అంత ప్రెజర్ ఉండేది కాదు. ఒకవేళ ప్రెజర్ చేస్తే అధినాయకుడు తెలిస్తే మన మీద యాక్షన్ తీసుకుంటాడు, పిలిచి వార్నింగ్ ఇస్తాడని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భయపడేవారు. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు? ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అంతే. రైట్ అండి. ఒక్క నిమిషం. కనకారావు గారు నమస్తే అండి. సో కనకారావు గారు మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా బట్టలుప్ప తీసి కొడతామన్నంత ఆ స్థాయిలో వచ్చే వ్యాఖ్యలు చేశారు. గతంలో పోలీస్ వ్యవస్థలు మీ హయాంలో ఉన్నప్పుడు ఏకంగా టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు కానీ, చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కానీ పోలీసుల్ని మీరు వాడుకోలేదా? మరి సడన్గా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పోలీసులకు అలా వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? సార్, సాయి గారు, అదేవిధంగా మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, సొంత టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మీరు పెట్టిన అంశం అయితే ఉందో సార్, తెలంగాణలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అక్కడ పరిస్థితులు ఏంటో మాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏదైతే అధికారం చేపట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస కీడని మొదలుపెట్టి పూర్తిగా ఒక అరాచకాన్ని, ఒక విధ్వంసమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నుంచి పోలీసులు కూడా వాళ్ళు ఒక పరిధి దాటి కూడా వాళ్ళు కూడా మేము మీలో సగ భాగం అన్నట్టుగా మొత్తం ప్రభుత్వంలో భాగస్వాములయ్యి కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని, కార్యకర్తల్ని విపరీతమైనటువంటి టార్చర్ చేస్తూ కేసుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల నుంచి ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టు వాస్తవానికి మరి కార్యకర్తలు మొత్తం కూడా బాధపడుతున్న, అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో నుంచి పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాల పట్ల జగన్ గారు మొన్న ఏదైతే రాప్తాడు విషయంలో అక్కడ అంది పోలీసులు మొత్తాన్ని కాదండి, అక్కడ ఎస్ఐ అయితే ఉన్నాడో ఎస్ఐ తర్వాత కూడా మొత్తం విజువల్స్ వచ్చినాయి, మొత్తం లోకేష్ గారితో, హోమ్ మినిస్టర్ గారితో. ఎందుకంటే పోలీస్ సిస్టంలో డీజీపీ గారు, తర్వాత ఎస్పీ గారు, డిఐజీ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు సిస్టమ్ ప్రోటోకాల్ ఉంటుందండి. ఒక ఎస్ఐ తన పరిధి దాటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా రాజకీయ నేతలు మొత్తాన్ని కలిసిన ఫోటోలు మొత్తం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో నుంచి
మరి ఎవరైతే చట్టాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఏదైతే లోకేష్ గారు చెప్తున్నటువంటి ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రోజు ఒక రాక్షస క్రీడని ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నటువంటి నేపథ్యం నుంచి ఎవరైతే మరి పోలీసులు మొత్తం కూడా వాళ్ళ కాకి డ్రెస్ ని ఏంటంటే చట్టం అనేటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి దశలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి వీళ్ళు పొలిటికల్ పార్టీకి తొత్తులుగా మారిపోయి కార్యకర్తలు వేధింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలో నుంచి చిత్రహింసలకు గురి చేసినటువంటి నేపథ్యంలో నుంచి మరి కార్యకర్తలను కాపాడుకోవడం కోసం పోలీసులను కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏదైతే పోలీస్ డ్రెస్ పక్క పెట్టి పచ్చ చొక్కాలు వేసుకుని ఏ విధంగా బీభత్స వాతావరణం నడుపుతున్నటువంటి పరిస్థితుల నుంచే కార్యకర్తలు కాపాడుకోవడం కోసం వాళ్ళకి మనోధైర్యం ఇచ్చే దాంట్లో ఎవరైతే ఆ విధంగా రెచ్చిపోతున్నట్టు వాళ్ళ విషయం అన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ మీరు చెప్తుంది ఏంటంటే ఏది రోజు కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు అయితే ఉన్నాయో వాళ్ళు ఎలక్షన్ ముందు ప్రజలకు అయితే హామీలు ఇచ్చారో సూపర్ 6 లాంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోగా ఎక్కడైతే ప్రశ్నిస్తారు కాబట్టి అడుగుతారు కాబట్టి ముందుగానే ఒక భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి అడగకుండా చేయటం కోసం చేసేటువంటి పరిస్థితుల్లో పోలీసుని ముందు పెట్టి రాష్ట్రంలో ఒక బీభత్స వాతావరణం నడుపుతున్నటువంటి నేపథ్యంలో నుంచే ఈ రోజు జగన్మోహన్ గారు ఆ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా ఆఫీసులతో ఆలోచిస్తా ఉన్నారు. నిజమే కదా, మనం ఎందుకు ఇంత ఉద్రిక్తంగా మనం ఎందుకు తయారవుతున్నాం అనేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు వాస్తవం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలు ఏదైతే ఉన్నాయో ఈ అరాచకాలు అయితే ఉన్నాయో అది కూడా ఆ చక్క ఎందుకంటే వాళ్ళ శిష్యుడే కాబట్టి అక్కడ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఏదైతే కేసీఆర్ కార్యకర్తలను ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్న క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కాపాడుకునే నేపథ్యంలో కేసీఆర్ గారు అనొచ్చు. అందువల్ల ఏంటంటే ప్రథమంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఒక రాక్షస ఆనందం పొందేటువంటి ఒక దుర్మార్గం ఉన్నటువంటి వ్యవస్థకి ముందున్నటువంటి వాళ్ళు ఎవరంటే పోలీసులు కాబట్టి ఆ విధంగా పోలీసులు చేసేటువంటి వికృత క్రీడ అయితే ఉందో ఆ క్రీడ రైట్ అండి కనకరావు రైట్ అండి. సో ఏఎస్రావు గారు ఉన్నారు మనతో, టీడీపీ అధికార ప్రతినిధి. ఏఎస్రావు గారు చెప్పండి, అంటే దాదాపుగా రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది, మీ హయాంలో ఒక రాజకీయ క్రీడ నడుస్తుంది కాబట్టి జస్ట్ పోలీసులను బెదిరిస్తాం కోసం ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం కోసం అలాంటి మాటలు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా మీరు 6 హామీలు అమలు చేయట్లేదు కాబట్టి కొంచెం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి అలాంటి వ్యాఖ్యలు అన్నారు. గతంలో చూసుకున్నట్టయితే మీరు మరి అధికారంలోకి వచ్చిన నుంచి వరుసగా సోషల్ మీడియా ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళని కావచ్చు వరుస అరెస్టులు అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా రాజకీయాలు చేయటం, తర్వాత పోలీసులకి వార్నింగ్ ఇవ్వడం అనేవి రాజకీయంగా కరెక్టే అంటారా? మీకు పైన ఉన్న పెద్దలకి స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. ఇంకోటి ఒక విషయము, ఒక పోలీస్ అధికారి దర్శగా ప్రవర్తించాడు, అధికారాన్ని మించి తన పరిమితిని మించి ప్రవర్తించారని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఆరోపిస్తున్నారు. తర్వాత అధికారంలో ఉన్న నాయకులు కూడా పోలీసులను కొంచెము ఓవర్ గా మాట్లాడటము ఇవన్నీ జరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు వైసీపీ నాయకులు వీళ్ళు ఈ రోజు ప్రజాస్వామ్యం కూని అవుతుంది, ఏదో రాజ్యాంగం అమలు అవుతుంది, పోలీసులు ఇష్టారాజ్యంగా వాడుకుంటారని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. ఈ రోజు ప్రజలందరూ చూశారు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ఇవన్నీ ప్రజలకు గుర్తున్నాయండి. ప్రజలు గుర్తు పెట్టుకొని మీకు ఆ 11 సీట్లకు కుదిర్చారు. ఇంకా మీకు తెలివి రాకుండా మీరు అదే ప్రజలందరూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటది, కానీ అందరు చూస్తారు. మీరు చేసిన అరాచకాలు అందరు చూశారు. ఇంకో విషయానికి వస్తే ఈ యొక్క రాజకీయ నాయకులకు పోలీసుల మధ్య వస్తే దీనంతా బాధ్యత కూడా నేను ఒక విషయం చెప్తానండి. ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా డిపార్ట్మెంట్ వైజ్ గా ఉద్యోగ సంఘాలు ఉంటాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల కంటే పనికిరాని ఉద్యోగ సంఘాలంటే పోలీస్ ఆఫీసర్ల ఉద్యోగ సంఘం. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగ సంఘం ఏ విధంగా ఎంతకు పరిమితం అయిందంటే కేవలం ఎవరికైనా ప్రమోషన్ వస్తే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి శాలువాలు కప్పి పార్టీలు చేసుకోవడం తప్ప ఇంకా వేరే పని లేకుండా పోయింది. సరే, మీకు ఒక రాజకీయ నాయకుడే కానీ మంత్రి కానివ్వండి, ఒక అధికారికి పట్ల దురుసుగా విమర్శించినప్పుడు, అధికారిక పట్ల తప్పుగా వ్యవహరించినప్పుడు మీ ఉద్యోగ సంఘాల డ్యూటీ ఏందండి? చేతగానప్పుడు ఎందుకు ఆ ఉద్యోగ సంఘాలు? గతంలో నేనే కంప్లైంట్ ఇచ్చాను, డీజీపీ పారిపోయిన డీజీపీ ఆఫీస్ నుంచి. ఇదే అంజనీ కుమార్ మహమూద్ అలీ ఇక్కడ హోంమంత్రి, సాక్షాత్ హోంమంత్రి తన గన్మెన్ బొక్కే తీసుకురావడానికి లేట్ అయిందంటే చెంపదెబ్బ కొట్టాడు ఒక మీటింగ్ లో. దాన్ని నేను కంప్లైంట్ ఇచ్చి ఆ డీజీపీకి నేను బయటకు వచ్చి ప్రెస్ చెప్పని చెప్పినాను. ఒక వ్యక్తిగతంగా అంగరక్షకుడు అంటే గన్మెన్
ఓ గన్మెన్ యొక్క డ్యూటీ లేనిది, ఆయన పరిమితి లేనిదని చెప్పేసి బయట ప్రజలకు తెలియపరచమని చెప్పాను. గన్మెన్ల డ్యూటీ వారి పైన ఎవరన్నా అరాచకం చేస్తుంటే, వాళ్ళ పైన దాడి చేస్తుంటే కాపాడమా, లేకుంటే వాళ్ళ నాయకుడు, రాజకీయ నాయకుడి యొక్క మన్వల్ల, మంత్రుల యొక్క మన్వల్లకి, కొడుకుల మన్వల్లకి, మనవరాళ్ళకి ముడులు కడగడమా, నా మేడంకు మల్లెపూలు తేవడమా, ఇంటికి పోయి కూరగాయలు తీసుకురావడమా, ఇది ఈ కార్యక్రమాలు గన్మెన్ కు ఉన్నటువంటి కార్యక్రమాలు ఇవ్యా? గన్మెన్ డ్యూటీస్ ఇవ్యా? లేకుంటే గన్మెన్ కేవలం అంగరక్షకుడుగా ఉండాలా? వ్యక్తిగత భద్రత పరంగా వాళ్ళు చూసుకుంటూ ఉండాలా? లేకుంటే వీళ్ళ డ్యూటీ ఏంది, వీళ్ళ పరిమితి ఏంది అని చెప్పి డీజీపీకి చెప్పాను. నేను డీజీపీ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇచ్చాను. డీజీపీ పారిపోయిన రోజు మాట్లాడకుండా. ఉద్యోగ సంఘాలు ఏం చేసినాయండి? నేను ఆ రోజు డీజీపీ ఆఫీస్ ముంగట నిల్చొని ప్రెస్ మీట్ పెట్టేటాను. సిగ్గులేదు ఉద్యోగ సంఘాలు చెప్పి. ఈ రోజు కూడా చెప్తున్నాను నేను, ఐ స్టిక్ ఆన్ టు మై వర్డ్. ఉద్యోగ సంఘాలకు, ఈ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగ సంఘాలకు సిగ్గులేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులకు ఈ ఒత్తాసు పలకడానికి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఉద్యోగ సంఘాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఉద్యోగికి ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు అక్కడ దాని మీద వెళ్ళాలి, అవసరమైతే దాన్ని కోర్టు కూడా తీసుకెళ్లాలా. అది చేతగాక మీ ఉద్యోగులు, మీ యొక్క చేస్తున్నట్టు మీ సహచరులు అవమానానికి గురైనప్పుడు మీరేం చేస్తున్నారు? ఎందుకు ఆ సంఘాలు, ఉద్యోగ సంఘాలు మరి పీక్పడైంది? ఇదంతా ఉద్యోగ సంఘాలు కరెక్ట్ లేకపోవడం వల్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అడిగేటాడు ఎవరు లేడని చెప్పేసి ఇదొకటి నడుస్తుంది. కేవలం ఆ ఉద్యోగ సంఘాలు ప్రమోషన్లు ఇప్పించుకోవడంకి, ఆ ప్రమోషన్లకు వీటికే పనిచేస్తూ ట్రాన్స్ఫర్లకు, ఈ పైరుబీలు చేయడానికే ఉద్యోగ సంఘాలు పనికొస్తున్నాయి. కానీ ఇంకా దేనికి పనికొస్తలేదు, పనికిరాని ఉద్యోగ సంఘం అయిపోయింది. మిగతా ఉద్యోగ సంఘాలు ఎవరికైనా ఏదైనా అన్యాయం చేస్తే ఇమ్మీడియట్లీ ప్రతిఘటిస్తున్నారు, ఇమ్మీడియట్లీ వాళ్ళు బయటకు వస్తున్నారు. కానీ పోలీస్ ఆఫీసర్ల ఉద్యోగ సంఘం మాత్రము నిమ్మకు నీరెత్తినట్టు, అసలు ఉన్నట్టు లేనట్టు కూడా వేస్ట్. అది రైట్ అండి. పనికిరాని ఉద్యోగ సంఘం రాష్ట్రంలో, ఇరు రాష్ట్రాలలో పోలీసు ఆఫీసర్ల ఉద్యోగ సంఘం పనికిరాని ఉద్యోగ సంఘం. అయితే రావు గారు ఉద్యోగ సంఘాల గురించి మనం పక్కన పెడితే, రాజకీయ నాయకులు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులను వాడుకుంటూ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోలీసులు నానా మాటలు అంటున్నారు కదా, మరి తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఇక్కడ వినండి, ప్రజాస్వామ్యం పైన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు, ప్రజాస్వామ్యం పైన విలువలు తెలిసిన వాళ్ళు, ప్రజాస్వామ్య విలువలు తెలిసిన ప్రభుత్వాలు, తెలిసిన పార్టీలు కానీ ఏ ఉద్యోగితోడు కానీ కూడా తప్పుగా ప్రవర్తించరు. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా అవగాహన లేకుండా ఒక సాడిజం తోటి అధికార పక్షమే కానివ్వండి, ఏ పక్షమని కానివ్వండి, ఒకవేళ అలా ప్రవర్తించినట్టయితే ఉద్యోగ సంఘాల యొక్క బాధ్యత, మీరు బయటకు వచ్చి ఇలా చేయడం తప్పండి అని చెప్పేసి అపాలజీ అడగడం మీ యొక్క బాధ్యత. ప్రజాస్వామ్యంలో మీకు కూడా అంత హక్కు ఉన్నది. ఉద్యోగాలు అయినంత మాత్రాన మీరు బానిసలు కాదు కదా. ఆ ఉద్యోగ సంఘాలు గమనించకపోవడము, ఉద్యోగ సంఘాలు నిర్వీర్యంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇవన్నీ జరుగుతున్నాయి. 1 by 1 జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఒక ఇంతకు ముందు గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఒక ఎంపీ పైన, మా ఎంపీ పైన, తెలుగుదేశం పార్టీ ఎంపీ పైన విరుచుకుపడము, ఆయన ఒక హీరోయిజం ప్రవర్తించడము, దానివల్ల వైఎస్ఆర్సీపీలో ఆయనకు ఎంపీ సీట్ ఇవ్వడము, బహుశా ఇంకొక అధికారి కూడా అనుకోవచ్చు కదా. వ్యక్తిగతంగా అది వాళ్ళ వ్యక్తిగత పర్సెప్షన్, వాళ్ళు ఏం ఆలోచనతో చేశారో, ఏం ఆలోచనతో అనుకుంటున్నారో, అది జరిగిందా లేదా పక్క పెడితే, ఒకవేళ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ, ఏ అధికారి, పోలీసే కానివ్వండి, ఏ స్థాయి అధికారిని కానీ తప్పుగా ప్రవర్తించినట్లయితే, దురుసుగా అప్రజాస్వామ్యంగా ప్రవర్తించినట్లయితే, అన్పార్లమెంటరీగా వివరించినట్లయితే వారి పైన అపాలజీ అడగడానికి ఉద్యోగ సంఘాలు బయటకు రావాలా. అవసరమైతే వాళ్ళు కోర్టు వరకు కూడా వెళ్ళి వాళ్ళకి న్యాయం కోరొచ్చు. ఉద్యోగ సంఘాలు ఉండడం వల్లనే ఎవరు ఇష్టం ఉండడం వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. చెప్పండి. ఇక్కడ మన ఏఎస్ రావు గారు, అయితే డాక్టర్ ఏఎస్ రావు గారు మాట్లాడింది, ఉద్యోగ సంఘాలు ఎందుకుంటాయి అండి, ఉద్యోగులకి వెల్ఫేర్ కోసం ఉంటాయి, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ దానికోసం ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో దాని గురించి మాట్లాడమని చెప్పండి. ఈ రోజు అత్యున్నత స్థాయిలో ఏపీ వెంకటేశ్వర సామాజిక వర్గాన్ని మీటింగ్ లో, ఒక సామాజిక వర్గం మీటింగ్ లో జగన్ గారిని విపరీతంగా వాడు వీడు అని చెప్పేసి దుర్భాషలాడి ఒక అత్యున్నత పదవి చేసేటువంటి అతను ఆ విధంగా పోలీసులు మొత్తాన్ని ఆపరేట్ చేస్తూ ఒక రాజకీయ ప్రభుత్వం, దాని గురించి మాట్లాడమని చెప్పండి.
ఒక ఉద్యోగ సంఘాలు అధికారి, ఏంటంటే ఒక వాళ్ళ వెల్ఫేర్ కోసం వినండి ఉంటాయి. సార్, ఈ రోజు వినండి, ఇదిగో ఉద్యోగ మేము సంఘాలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఉద్యోగ సంఘాలు కాదు ఇక్కడ విషయం. ఒక ఎమ్మెల్యే డిఎస్పీ, అయినా ఏఎస్పీ, కానీ, ఎస్పీ ఎంపీ స్థాయి అయినా మనుషులు, కానీ, సిఐ స్థాయి ప్రతిపక్ష మనుషులు మొత్తాన్ని నాయకుడికైనా, వాళ్ళ ప్రతిపక్ష కంట్రోల్లో పెట్టుకొని నాయకుడైనా కానీ, ఇందాక మీరే చెప్పారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏమని మాట్లాడడం తప్పు అని మేము ఒక చెప్తాం. గన్మ్యాన్ బొకే తేలాలని చెప్పేసి కొట్టారు. ఎవరు కొట్టింది? మీ ప్రభుత్వంలోనే, తెలుగు ప్రభుత్వంలోనే, తెలుగు ప్రభుత్వంలోనే గన్మ్యాన్ బొకే తేలాలని కొట్టారండి. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రత కరువైపోయిన దానికి స్వయాన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఈ రోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో లెక్కర్ల దగ్గర గొడవలు పడి చంపుకున్నారు కదా మీ కార్యకర్తలే, మీ నాయకుడు చంపేశారు కదా. మాట్లాడుకోవడం గురించి ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయింది. తప్పిపోయినటువంటి పరిస్థితుల మధ్య ఎక్కడైతే ప్రభుత్వం నిలదీస్తారని చెప్పేసి, ఎక్కడైతే ప్రభుత్వం అడుగుతుంది, ఈరోజు రైతులు మొత్తం రోడ్డు మీద పడ్డారు. పొగాకు కావచ్చు, మిర్చి కావచ్చు, తగలబెడతారండి రేట్లు లేక. దాని గురించి మాట్లాడమని చెప్పండి. అందుకని ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారని చెప్పేసి పోలీసులు అడ్డం పెట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఒక వీడియో పెట్టి వైరల్ చేస్తే మాకు రైతుల కాడికి వచ్చేటువంటి కూడి తీసేస్తున్నారు, పంట గిట్టుబాటు ధర లేదని చెప్పేసి అంటా ఉంటే వాళ్ళ జైల్లో పెడతా ఉంటారు. ఏంటి అసలు ఇది? ఆంధ్రప్రదేశ్ లో ఒక వికృత క్రీడ జరుగుతా ఉంది. పోలీసుల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చట్టాన్ని మొత్తం దృఢ చేసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది ఒక దుర్మార్గమైన చర్య చేస్తున్నటువంటి పరిస్థితి రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పార్టీ ప్రభుత్వంలో కొనసాగుతున్న నేపథ్యంలోనే వాళ్ళకి ఎవరైతే బానిసలు మారైనా ఆ పోలీసులకు, ఎవరైతే బానిసలుగా తయారైనటువంటి ఆ పోలీసుల గురించే మాత్రం జగన్ గారు మాట్లాడాడు. ప్రజలు మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. ఎస్, వాస్తవం చెప్పేసి మేము అడుగుతామండి. మీరు ఈ రోజు సోషల్ మీడియా కేసులు యాక్షన్ తీసుకున్నారు. మీరు సోషల్ మీడియా కేసులు ఎప్పుడు కేసులు అయ్యి పాత కేసులు మొత్తం మేము ఈరోజు కేసులు ఇస్తున్నామండి. కేసులు కట్టలేదు. నేను తాడేపల్లి 2 కేసులు ఇస్తే ఎఫ్ఐఆర్ చేయడం భయపడతారండి. నేను స్వయంగా మా జిల్లాలో నా సొంత స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఇంతమటికి ఎఫ్ఐఆర్ కట్టలేదు. మరి మనోభావాలు మీకే ఉండేది, మాకుండవా? మా వాళ్ళు తిట్టినోళ్ళని, జగన్ గారిని తిట్టినోళ్ళని కేసులు పెట్టినాయని చెప్పంటే మీరు మా కేసులు తీసుకోరు. వాళ్ళకి మాత్రం ఎప్పుడో పురాతనంలో ఉన్నటువంటి రావు గారు ఒక్క నిమిషం, మన చర్చ ఎక్కడెక్కడికి వెళ్తుందండి? మన చర్చ పక్కకి వెళ్తుంది. ఒక్క నిమిషం కనకారావు గారు ఒక్క నిమిషం అండి. రావు గారు చెప్తున్నా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉంటదంటే, మనం పాకిస్తాన్ లో లేము, ఇండియాలో ఉన్నాము, హిందుస్థాన్ లో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాము. ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ పాకిస్తాన్ పాకిస్తాన్ భారతదేశం కాదు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉంది. మీ నాయకుడు లోకేష్ గారు యువగడంలో మొత్తం కూడా ఎవరు నెట్ట చేయాలి, ఎవరు కొట్టాలి అని మొత్తం రాజ్యాంగం జవాబు చెప్తున్నా కదా. దాన్ని అమలు చేస్తారు. భారత చెప్పండి, మీరు చెప్పండి రావు గారు, మీరు చెప్పండి. మీరు కేసులు కడితే, కేసులు కంప్లైంట్ ఇస్తే కేసులు కట్టట్లేదని చెప్తారు కదా. ప్రజాస్వామ్యం గురించి, చట్టాల గురించి అవగాహన ఉంటే ఒకవేళ వ్యక్తిగతంగా అలా జరగదు, కానీ ఒకవేళ వ్యక్తిగతంగా ఏ అధికారి మీకు వాయితలకు పడకుండా ఏదున్నా కానీ, ఒకవేళ అధికారి మీకు కేసు కట్టకపోయింటే ఇక్కడ ఒక ప్రక్రియ ఉంటది. లీగల్ కాన్సెప్ట్, లీగల్ ఒక సిస్టమ్ ఉంటుంది. లీగల్ సిస్టమ్ లో ఒక అధికారి తీసుకున్నప్పుడు అయితే అతనికి పోస్ట్ చేసి ఇమ్మీడియట్లీ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ సో విజయ్ అరే గారు, అంటే మన చర్చ కొంచెం పక్కదారి పడుతుంది. ఇప్పుడు మన ప్రధాన డిబేట్ ఏంటంటే, అందరికీ ఒకసారి చెప్తున్నానండి, మన ప్రధాన అంశం ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పోలీసుల్ని బెదిరించడం, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పోలీసుల్ని వాళ్ళకి కావాల్సిన పనులకు వాడుకోవటం, ప్రభుత్వ అధికారులను కానీ, ఐఏఎస్ఎల్ని కానీ, ఐపీఎస్ఎల్ని కానీ ప్రభుత్వం చెప్పినట్టు నడిపిస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా మనకున్న వాదన. దాని గురించి మనం మాట్లాడదాం. మిగతా వాడి గురించి ఇంకోరోజు డిబేట్ పెట్టుకుందాం మనం. సో విజయ్ ఆర్య గారు చెప్పండి, గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కావచ్చు, పోలీసు అధికారులను కావచ్చు, ఇందాక మనకి లక్ష్మణ్ గారు చెప్పారు, గతంలో ఒక ఆఫీసర్, ఒక హోంగార్డ్ని చెప్పుతో కూడా కొట్టిన సందర్భాలు మనం చూస్తే, గతంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కేసీఆర్ గారు ఎలా అవమానించారనే అంశాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు గతంలో అదే పోలీసులను అడ్డం పెట్టుకొని ఏకంగా ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న మాజీ అప్పటి రేవంత్ రెడ్డిని ఇంట్లోంచి తీసుకొచ్చేసిన మీరు ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చేప్పటికీ పోలీసులకి వార్నింగ్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? సాయి గారు హోంగార్డ్ కొట్టింది ఈ గవర్నమెంట్ లోనండి, తెలుగు గవర్నమెంట్ లోనే, కర్నూలు జిల్లాలో. ఇక్కడ కూడా జరిగిందండి ఒకటి, ఇక్కడ కూడా ఒకటి జరిగింది. ఒక్క నిమిషం మనం ఇక్కడ మాట్లాడదాం. మీరు చెప్పండి. అప్పుడే సద్దుమనింది. మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు అదే రోజు పిలిచి, నేను నా చేతి తగిలింది, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి. ఇక కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళని గద్దించినట్టు కానీ అలాంటి సందర్భాలు లేవు వాస్తవంగా. అయితే మనము లా అండ్ ఆర్డర్ ఇష్యూకి వచ్చే వరకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పార్టీ నాయకులం కాబట్టి ఏదో ఒక పార్టీ లీడ్ తీసుకుంటుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే
పోలీస్ వాళ్ళను మధ్యలో పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది ఏ పార్టీ కోసమైనా సరైన పద్ధతి కాదు. ఇదైతే వాస్తవం. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పోలీస్ కాన్ఫరెన్స్లో నేను మీ దాంట్లో దఖలందాజ్ చెయ్యను, మీ పరిధిలో ఉన్నటువంటి అధికారాలను సంపూర్ణంగా ఉపయోగించి ప్రజలకు మేలు చేయండి, ప్రజాకంటకులను ఖచ్చితంగా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షార్హులుగా చేసి మీరు ప్రజలను కాపాడని చెప్పి పోలీస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారు చాలా చక్కగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి, ఒకవేళ ఈవెందో మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మంత్రులు, ఈవెందో మా కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా తప్పు చేస్తే క్షమించాల్సిన అవసరం లేదని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్. అయితే మీరు అన్న పాయింట్ బాగానే అయితే నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా నాయకుల్ని, సోషల్ మీడియా వారియర్స్ని అరెస్ట్ చేస్తున్నారన్నారు. గతంలో మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంతమంది సోషల్ మీడియాలో వాళ్ళని అణగదొక్కారు మీరు? ఓకే, అయితే దానికి మనం గతంలోకి వెళ్ళాలి. మరి మా గురించి మాట్లాడితే, ఎందుకంటే మేము జర యుద్ధ వీరులం కాబట్టి మాతో జాగ్రత్తగా మాట్లాడండి, ఏ పార్టీ కానీ ఏదన్నా కానీ. ఎందుకంటే మేము బాధితులం అండి, తెలంగాణ బిడ్డలం, మేము బాధితులం. అయితే 1940 నుండి పట్టుకొని 1948 వరకు నిజాం తోటి మా పోరాటం ఉంది. ఇది వాస్తవం. దెబ్బలు తిన్నాం, మనుషులు చచ్చిపోయారు, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి. రెండవది మరి 1948 నుండి 56 వరకు ఆంధ్ర తోటి కలిసేంత వరకు మా సొంత గవర్నమెంట్ హైదరాబాద్ స్టేట్ ఉండింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు మొత్తము 47 సంవత్సరాలు పరాయి పాలనలో మా తెలంగాణ ప్రజలు నానా గోసలు పడ్డరు, యాతన పడ్డరు, ప్రాణాలు పోయినాయి, మానభంగాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, తర్వాత ఎన్కౌంటర్స్ కూడా జరిగినాయండి. అలాంటి సందర్భంలో స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని విషయాలు కేసీఆర్ గారు పోలీస్ శాఖను పిలిచి విజయ్ గారు మంచి పాయింట్ తీశారు. మీరు చాలా మంచి పాయింట్ తీశారు. గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు, ఈ 40-50 ఏళ్ళు మనం ఏదైతే పరాయి పాలనలు అనుభవించామో, కేసీఆర్ వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ అనుభవిస్తున్నామని మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కదా మీరు. వినండి, అయితే అందులో భాగంగానే మీరు జాగ్రత్తగా, మేము ఎన్నో గోసలకు యాతనలకు మరి బాధలు పడి నష్టపోయి కష్టపడ్డే వాళ్ళం కాబట్టి మా ప్రజలను మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఆ ఇంగ్లీష్ చట్టాలు ఇప్పుడు జరుగుతుందంటే ఇంగ్లీష్ చట్టాలు మొన్న అవి చేంజ్ అయినాయి కానీ ఆ ఇంగ్లీష్ చట్టాలు అనేటివి ఇంగ్లీష్ వాళ్ళు మన భారతీయుల మీద ఉపయోగించినటువంటి చట్టాలు. ఆ చట్టాలకు అనుకూలంగా మీరు దయచేసి నడవద్దని చెప్పేసి యూపీఎస్సీ అధికారులకు, డీజీపీ స్థాయి నాయకులందరినీ కూడా పిలిచి, యూపీఎస్సీ అధికారులను ఎస్పీల వరకు పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది, విన్నవించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. అందులో కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఆయన ఉన్న 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎప్పుడు కూడా దఖలందాజ్ చేయలే. ఏ శాఖ అధికారాలు ఉన్నాయో, ఏ అధికారికి ఏ పరిధి ఉన్నదో ఆ పరిధిలో ఉన్నటువంటి అధికారాలను సంపూర్ణంగా ఉపయోగించుకొని ప్రజాసేవ చేయాలని చెప్పిండే తప్పిస్తే ఈ విధంగా ఈరోజు మీరు చూడండి, మా హోంశాఖ మంత్రులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్లోనే పొద్దుమిగితే కూర్చుంటాడు రాత్రి 1 గంట వరకు. మా ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అవునా? వాళ్ళ మీద దబ్దబా అంటే వాళ్ళకి పోలీసు వారికి స్వేచ్ఛ లేదా అని కూడా మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు మన ఏఎస్ రావు గారు అన్నమాట వాస్తవమే. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మొన్న కానిస్టేబుల్ల ఫ్యామిలీస్ రోడ్డు ఎక్కినాయండి. దేవుడా మమ్మల్ని కాపాడండి అని చెప్పి ప్రజల వద్దకు వచ్చిరండి. ఎందుకు వచ్చిర్రు వాళ్ళు? ఎందుకు వచ్చిర్రు? మరి మా పరిపాలనలో ఎవరు ఆ విధంగా మరి చేయలేదే. మీరు ఇంకొకటి రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే, రాజకీయ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాన్ని పక్కదారి పట్టిస్తాము అనే ఏకైక ఉద్దేశంతో ఎవరైనా చేస్తే మా కార్యకర్తలు ప్రజలు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే అదే అధికారాలను మరి ఉపయోగించి అదే పోలీస్ శాఖ ద్వారా చట్టబద్ధంగా మీరు అన్నట్టు అభివృద్ధిని అడ్డుకోవడానికి మీ పార్టీ వాళ్ళు తెలంగాణ అప్పుల పాలైపోయింది, తెలంగాణ దివాళా తీసిందని మీ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కూడా అరెస్ట్ చేస్తే మరి దానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నిన్నటి కామెంట్కి అదే జవాబు చెప్తున్నాను నేను. నిన్నటి కామెంట్కి జవాబు చెప్తున్నా. మరి మేమేమో ఆ విధంగా అందరూ తెలంగాణ బిడ్డలే, అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి ఆయన
చూసి చూడనట్టు వండుకుంటూ 9.5 సంవత్సరాలు నెట్టుకొచ్చారు. చూసి ఉండడం ఏం లేదండి, చాలా లే, మంది లే, arrest లే, చేశారు. చూసి చాలా చూడనట్టే మంది arrest ఉన్నారు. చేశారు. లేదు, లేదు, దాని లేదు. తర్వాత నిన్నటికి అంటే ఇప్పుడు ఈ 15 నెలల్లో జరిగినటువంటి మానభంగాలు చూడండి, హత్యలు చూడండి, ఎన్ని అయినాయి మొత్తం మీరు లీస్ట్ అవుట్ మాకు వీళ్ళకు చెక్ చేయండి. మీరు ఓకే, చెక్ చేసి మీరు అడగండి. మేము కాదంటలే. Right, right. ఏ ప్రభుత్వమైనా కూడా మాది కానీ వాళ్ళది కానీ రైట్. ఇప్పుడు తెలుగుదేశాన్ని కానీ అరే, వైసీపీది కానీ విజయరాయ్ గారు మనం మాట్లాడుతుంది ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో వచ్చినప్పుడు కానీ పోలీసులకి వార్నింగ్ ఇవ్వటం గురించి మాట్లాడుతుంది. దట్ ఈస్ నాట్ వార్నింగ్ అండి. దాని వార్నింగ్ ఎందుకైతుంది మరి ఏంటది? అంటే ఈ రోజు కార్యకర్తల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎవరు దాడులు చేశారు? మేము రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులము, మేము అనుకుంటాము, ఆడుకుంటాము, అన్ని ఉంటది. Exactly. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పార్టీ చెప్తే మీరు వినాల్సిన అవసరం ఏముందని మేము అంటున్నాం. అట్లనే మేము కూడా చెప్తే మీరు ఎట్లుంటారండి? మీరు తొత్తులా? Exactly. మంచి లేలే, point, మీరు మంచి తొత్తులా? point. Okay. మీరు ఒక ప్రభుత్వానికి, ఒక Right, రాజకీయ right. పార్టీకి చాలా మంచి తొత్తులా? point పోలీసులు? తీశారండి. మీరు ఒక్క మరి నిమిషం. మీరు ఒక్క నిమిషం. మీకు ఇండిపెండెన్స్ ఉందండి, మీకు స్వయం ప్రతిపత్తి ఉంది. Right. మీరు వీళ్ళ మాట వినొద్దు, వాళ్ళ మాట వినొద్దు. మరి చట్టబద్ధంగా నడుచుకోవాల్సిన యూపీఎస్సీ అధికారులు Right, ఒకవేళ పక్కదారి పడితే మరి అన్ని చట్టాలు తెలిసిన, రాజ్యాంగం తెలిసిన కేసీఆర్ గారు అయ్యా అట్లా ఉండకండి, ఒకవేళ అట్లా ఉంటే మీరు చూడండి వచ్చే ప్రభుత్వములో ఖచ్చితంగా ఎవరైతే అధికారాలను అతిక్రమించి మీరు ఆ ప్రభుత్వాలకు వంతవాడతారో మేము యాక్షన్ తీసుకుంటామని అనడంలో తప్పేముందండి? ఎగ్జాక్ట్లీ. లక్ష్మణ్ గారు మనం ఇందాక నుంచి వింటున్నాం, మంచి పాయింట్ చెప్పారు విజయరాయ్ గారు. ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళు అన్నట్టు పార్టీలు కొట్టుకుంటాయి, తన్నుకుంటాయి, కానీ దీంట్లో మధ్యలో అన్యాయంగా బలి పశువులు పోలీస్ వాళ్ళు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అవుతున్నారు అంటంలో సందేహమే లేదు. ఎందుకంటే మనం గతంలో ఏపీలో కూడా నాకు పేరు కట్టుగా గుర్తు రావట్లేదు, ఈ గనుల శాఖకి సంబంధించి ఏదో అక్రమాలు జరిగినాయి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కొంతకాలం జైల్లో పెడితే ఆ తర్వాత ఆమె బయటకు వచ్చాక ఆమె పరిస్థితి అప్పట్లో మనం ఆ వీడియోస్ వైరల్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఆడే క్రీడల మధ్య పోలీసులు బలైపోతున్నారు కదా. ఒక్క సెకండ్. ఇప్పుడు కొందరు అధికారులు ఏ పార్టీకైనా వంతవాడే వాళ్ళు చాలా మంది ఉన్నమాట వాస్తవము. ఆ వంతవాడేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పుణ్యాన తక్కిన 90% ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఇలాంటి యాతనకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి వారి మీద కేసీఆర్ గారు చెప్పింది అలాంటి వాళ్ళ కోసం చెప్పారే తప్పిస్తే అందరి కోసం చెప్పలేదు. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకప్పటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పోలీసులు ఉపయోగించుకోవడం, లేదంటే వాళ్ళు వీళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం, అంటే లూప్ హోల్స్ ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కాదంటలే. కాకపోతే ఇక్కడ పోలీసులు వ్యవస్థలో కూడా అవినీతి విపరీతంగా పెరిగింది కదా. ఎట్లా పెరిగింది మరి కంపేర్ చేసుకుంటే 20-30 సంవత్సరాల కిందట ఇప్పుడు ఎంత ఏసీబీ రైడ్స్ లో ఎంతమంది పోలీసులు దగ్గర ఎన్నెన్ని ఆస్తులు దొరికాయో మనం చూస్తున్నాం కదా, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ఎస్ ఎమ్మెల్యే సంపాదిస్తున్నాడు, మంత్రి సంపాదించుకుంటున్నాడు, మనకు అవకాశం ఇచ్చాడు, మనం సంపాదించుకుంటున్నాం. దీనికి సమాధానం ఏంటి అంటే ఎమ్మెల్యే అయ్యా బాబు నేను పలానా పోస్ట్లో వేపిస్తాను, పలానా సర్కిల్లో బాగా రెవెన్యూ వచ్చే సర్కిల్ అది, నాకు నెలకు మామూలు అంటే మామూలు ఇచ్చి ఆ పోస్టుల్లోకి వెళ్ళిపోతున్నారు లేదా? ఎగ్జాక్ట్లీ. అలాగే పోలీసులు కూడా కేసులు రిజిస్టర్ అయిన తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ నియోజకవర్గాలు ఇంటర్ఫీర్ అయ్యి ఎస్ ఉపలక్షణం మీద కేసు పడింది, కేసు నమోదైంది, దర్యాప్తు చేయకు, పెండింగ్ పెట్టు, ఇన్వెస్టిగేషన్ చేయకు మేము చెప్పిన తర్వాత చెయ్యి అంటే కోర్టులు 90 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేయాలని కోర్టు నిబంధనలు ఉన్నా కూడా రకరకాల రీజన్లు కోర్టుకు తెలిపి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినట్టు కేసులు పక్కన పెడుతున్నారా లేదా ఇన్వెస్టిగేషన్ చేయకుండా? మరి ఏం చెప్పాలా, ఏమని మాట్లాడాలి మనం? ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసిన ఒక కేసే, ఒక మంత్రి ఫోన్ చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్కి చెప్తే ఆ కేసు పక్కన పడేశాడు. ఏం పక్కన పడేశావు అంటే మేము ప్రెజర్ తట్టుకోలేము అని చెప్పి ఆయన అక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. మరి ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పేరు చెప్పాడు మంత్రి, ఆయన కూడా ఇవాళ వరకు ఆ కేసు పక్కన పడేసింది. నేను పేర్లు గీళ్ళు చెప్పదలుచుకోలేదు, ఊరి పేరు అన్ని పర్ఫెక్ట్ ఎఫ్ఐఆర్ నంబర్తో సహా నా దగ్గర ఉంది, నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒకరిని అని ప్రయోజనం లేదు అక్కడ. చాలా చోట్ల అలాగే జరుగుతున్నాయి కాబట్టి మనం ఒకరిని
మీదనే నేను మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అందువల్ల ఇవాళ ఎవరు అతీతులు ఇక్కడ? ఇప్పుడు మనం చూసాం వివేకానంద హత్య కేసులో సిబిఐ వాళ్ళ మీదనే కేసులు పెట్టారా లేదా? చెప్పండి, అది కరెక్టా? సిబిఐ ఏజెన్సీ అది, వాళ్ళ మీదనే కేసులు పెట్టారు కదా. ఇవాళ నిలబడతాయి ఆ కేసులు? ఏమన్నా అందులో ఆధారాలు ఉన్నాయా? లేవు కదా. ఇక్కడ దిగజారిపోయిందంటే మన వాళ్ళని కాపాడుకోవాలి అని రాజకీయ నాయకులు దేనికైనా దిగజారిపోతున్నారు. రైట్. ఒకప్పుడు, ఇప్పుడు కథలు వదిలేయి. ఇది ఈనాటితో కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ వ్యవస్థల్లో. ఈ రాజకీయ రంగంలో మార్పులు అనేది రావు అని నేను అనుకుంటున్నాను. పోయే కొద్ది ఇంకా పోలీస్ వ్యవస్థ బలహీనపడుతుంది. ఎగ్జాక్ట్లీ బలహీనపడుతుంది. నిజంగా చెప్పాలి అంటే పోలీస్ వ్యవస్థ మనది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ చాలా పటిష్టమైంది. ఏమి చేయమంటే అది ఎవ్వరు దొంగ కాదు కదా, మర్డరర్ కాదు కదా, టెర్రరిస్టులు కాదు కదా, పట్టుకుని రండి వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే పట్టుకొస్తారు. అంత ధైర్యము, సాహసము, విజ్ఞానము ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇవాళ రోజు రోజుకు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, రాష్ట్రాల పేరు చెప్పదలుచుకోలేదు, వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్లు చాలా బెటర్, 100% బెటర్ అని చెప్తాను. కాస్త అరే మంచి చెడ్డు చూసుకొల్దాము అనేటువంటి ఆలోచనతో ఉంటారు. వాళ్ళకి ఏమి లెక్కలేదు, వాళ్ళు లెక్కే పెట్టడం లే. వాళ్ళు ఈ కేసు ఉందంటే నన్ను 20 లక్షలు తీసుకురా, 1 కోటి రూపాయలు తీసుకురా, నడుస్తుంది. రైట్ రైట్ అండి. ఈ సందర్భం ఒక్క నిమిషం అండి, ఒకటే నిమిషం. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే జవాబుదారీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి చెప్పినట్టు వినాలని లేదండి. భారత రాజ్యాంగము 3 అంగాలలో అడ్మినిస్ట్రేషన్ అంగంలో ఉన్నటువంటి వ్యక్తులు యూపీఎస్సీ అనే కమిషన్ ద్వారా ఎన్నుకోబడ్డది, అంటే అపాయింట్ చేయబడ్డది అన్నప్పుడు వీళ్ళకు ఆటోనమస్ బాడీ ఇది. ఆటోనమస్ బాడీ ఎవరికి ఈనాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగంలో చట్టాల పరంగా ఏముంది అది చేయాలి. ఇది వాస్తవం అండి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ మర్చిపోయారు. అసలు కంప్లైంట్స్ అన్ని ఎక్కడ పోవాలండి? రాజకీయ నాయకులు కొట్లాడితే ఎలక్షన్ కమిషన్ అన్నం తిని జీతం తీసుకొని ఉండనీకి ఉంది ఎలక్షన్ కమిషన్ మొత్తం రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రతి పంచాయతీ ఎన్నికల కమిషన్ చూసుకోవాలి. కంప్లైంట్స్ అన్ని ఎన్నికల కమిషన్కి ఇవ్వాలి. అదేమో నిద్రపోతూ ఉంటుంది, ఓన్లీ పోలీస్ శాఖను పట్టుకొని ఆటాడుతూ ఉంటారు. ఇది రాంగ్ కదా. యూపీఎస్సీ అధికారులు, డీజీపీ లెవెల్ అధికారులు ఏం చెప్పాలి? మీ రాజకీయ నాయకుల పంచాయతీలన్నీ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళండి అని చెప్పాలి కదా. ఇది చెప్పారండి. అట్లనే ఈ జుడికేచర్కి సంబంధించింది ఇప్పుడు కొలీజియం ఉంది. ఇప్పుడు జుడికేచర్ ఏంది? కస్టోడియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు? సుప్రీంకోర్టు. జుడికేచర్ అన్నప్పుడు ఆ జుడికేచర్కి సంబంధించిన పంచాయతీలు ఏడికి పోవాలి? రాష్ట్రపతి దగ్గరికి పోవాలి డైరెక్ట్. అంటే వీళ్ళది ఏమవుతుందంటే తెలిసిన వాడే తెలియనట్టుగా ప్రవర్తించడం వల్ల ఇదంతా కన్ఫ్యూజన్ అండి. అంటే యూపీఎస్సీ అధికారులు సరిగ్గా పనిచేయనందుకు కానీ ఈరోజు డీసీపీలకు, డిఐజీలకు, అలాగే ఏసీపీలకు, సిఏలకు ఒక పెద్ద గొడ్డలి పెట్టులాగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి గారి దగ్గర, మంత్రుల దగ్గర సరిగ్గా ఉంటే అయిపోతుంది, నాకేం సంబంధం లేదు అనే అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్లనే ఈరోజు మొత్తం పోలీస్ శాఖ నిర్వీర్యం కావడానికి కొందరు తొత్తులుగా మారినటువంటి యూపీఎస్సీ అధికారుల వల్ల అన్ని రాష్ట్రాలలో ఏది పోలీస్ శాఖకు సంబంధించిన మొత్తం పోలీస్ శాఖ ఈరోజు చాలా ఇబ్బందులలో ఉన్నదండి. ఇది వాస్తవం. కానీ మా కేసీఆర్ గారు ఇవన్నీ తెలుసు కాబట్టే పోలీసు వ్యవస్థ ఎంత చక్కగా తీర్చిదిద్దిండు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన ఏఎస్రావు గారు, నాది ఒక సూటి ప్రశ్న అండి మీకు, మీ ప్రభుత్వానికి. ఏపీలో గతంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. సుగాలి ప్రీతి వంటి కేసులు చాలా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ప్రభుత్వంలో రాగానే జత్వానీ కేసును తీసుకొని ఒక 2-3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడం కానీ, ఒక డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ని రిమాండ్లోకి తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ అంత అర్జెంటుగా మీరు చేసిన మీరు, మరి ఆ పాత ప్రభుత్వంలో మీకు ఎగరెస్ట్గా పనిచేసిన బ్యూరోక్రాట్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్లపై కావచ్చు, ఇదంతా మీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదా?
రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది మీ అపోహ, మీ వైఎస్ఆర్సీపీ అపోలో అక్కడ పక్కకు పెడితే మా వైఎస్ఆర్సీపీ కాదండి, ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ మీరు కాదు. మీరు చెప్పేది వినండి. ఒక నిమిషం సార్. ఒక్క నిమిషం కనకారావు గారు ఆయన మాట్లాడింది ఒక్క నిమిషం కనకారావు గారు ఒక్క నిమిషం చెప్పని లెట్ మీ కంప్లీట్. చెప్పు మాట్లాడుతున్నారు కదా జట్వానీ కనకారావు గారు ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి, ఒక్క నిమిషం మాట్లాడు, నెక్స్ట్ మీరే మాట్లాడు. జట్వానీ కేసు గురించి మాట్లాడుతున్నారు. జట్వానీ కేసు గురించి ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకురండి. జట్వానీ కేసు అది కేవలం ఒక చీటింగ్ కేసు, 420 కేసు. దానికి కంప్లైంట్ కూడా రిజిస్టర్ కాకముందు దానికి ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్, మహిళా ఆఫీసర్ పోయేసి ముంబై నుంచి పట్టుకొస్తారా, పట్టుకొచ్చి విచక్షణంగా ఆమె పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆమెను రిమైండ్ చేస్తారు. ఆ కంప్లైంట్ అంటే అప్పుడు ఆమె అక్కడ తీసుకొచ్చి రిమైండ్ లో ఉన్న తర్వాత అరెస్ట్ తీసుకున్నాక ఎఫ్ఐఆర్ రాస్తారా? ఏ విధంగా అది చట్టాలు ఏ విధంగా మీరు అధిగమిస్తున్నారు? ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమం చేసినందుకు మేము వాళ్ళ అధికారులు నేనంటుంది చెప్తుంది, నేను చెప్తుంది అదే కరెక్టే. మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు, బానే ఉంది, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి కదా కేసులు, వాటి సంగతి ఏంటి? ప్రతి ఒక్క అంశం పైన మీరు ప్రతి అంశం పైన చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు, కానీ ఎప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏది ముందండి మనకి? అసలు ఆంధ్రప్రదేశ్ మహిళల పైన కూడా మేము చేస్తున్న కార్యక్రమం చేస్తున్నాం, దానిపైన తీసుకుంటాను కాదంటే, కానీ ఎప్పుడు ఏది ముందు ఏది ప్రయారిటీ అపాయింట్ చేయడం జరిగింది దానిపైన కూడా. ఓకే సాయి గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మేము తూచా తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నాం అక్కడ. రైట్ రావు గారు, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకులు ఎవరో తెలుగుదేశం పార్టీ పైన సృష్టించి కరువు అయిందనేది అనేక సంఘటనలు చెబుతారండి. మీరు చెప్పారు, ఇదే డిప్యూటీ సీఎం గారు ప్రీతి సుగాల దగ్గరికి పోయి నేను అధికారులకు కృషి చేసి చెప్పారు కదండి. ఈ ప్రభుత్వంలో గీతాలు తెచ్చిపోయిందండి, పట్టించుకోలేదండి. గుట్లో వెళ్ళే ఇంజనీరింగ్ కాలేజీలో మహిళా హాస్టల్లో వీడియోలు పెట్టి ఫోటోలు తీస్తే దాని కేసు పక్కకు పెట్టారండి. విశాఖపట్నంలో ఒక నర్సింగ్ ఏదైతే మెడికల్ కాలేజ్ ఒక అమ్మాయి చచ్చిపోయిందండి వేధింపుల వల్ల. అదే క్రమంలో కర్నూలు జిల్లాలో ఒక దళిత మహిళకు సంబంధించినటువంటి భూములోకి అక్రమంగా తెలుగు పార్టీ వాళ్ళు వస్తే భూములో కొన్ని దున్నడానికి వస్తే అడ్డుపోయినందుకు ట్రాక్టర్ పెట్టి గుద్ది చంపేశారండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 360 పైగా సంఘటనలు జరిగితే ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్లేదండి. కేవలం అరాచకం చేస్తుంది తప్ప మహిళలకి పూర్తిగా రక్షణ ప్రభుత్వం ఈ రోజు కొనసాగుతా ఉందండి. వాళ్ళు ఒకటే చెబుతారండి, ఎవరైతే లోకేష్ గారు ఆధీనంలో పెట్టుకున్నారు మొత్తం పోలీస్ శాఖని, హోమ్ మినిస్టర్ గారు డమ్మీ పాపం, ఆమె లేదు మహిళ అయినప్పుడు కూడా పాపం ఏం మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే చెబుతున్నారు, మీకు పోస్టింగ్ కావాలంటే ఒక సిఐ గాను డిఎస్పీ వెళ్ళాలంటే మేము చెప్పి మీరు చేస్తానంటే మీరు వెళ్ళండి అని చెప్పేసి అని వాళ్ళు ముందుగానే కనకారావు గారు మీ హయాంలో ఇట్లా జరగలేదా? మీరేదో మొత్తం చెప్పండి. టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగితే మీరేం చర్యలు తీసుకున్నారు? టీడీపీ ఆఫీస్ పైన స్వయంగా దాడి చేస్తే పట్టపగల అప్పుడు ఏం చేశారు? మాటనండి, సంఘటనలు జరగటం అనేది ఏ ప్రభుత్వం జరుగుతూ ఉంటాయండి. సంఘటనలు జరిగినాక ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టపరమైన చర్యల గురించి మేము మాట్లాడుతున్నాం. అదే నేను అడుగుతున్నా, ఏం చర్యలు తీసుకున్నారు మీరు? టీడీపీ ఆఫీస్ పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఎక్కడ కూడా పోలీసులు వాడుకున్న దాఖలాలు లేవు. ఎందుకు లేవండి బాబు? వాడుకున్న దాఖలాలు లేవు. ఈ 11 నెలలు 2019 నుంచి 11 నెలల కాలంలో మొత్తం క్రైమ్ డేటా తీయండి, మొత్తం డేటా ఈ గవర్నమెంట్ వచ్చిన ఏడాది నుంచి 11 నెలలు తీయండి. దాడులు, మానభంగాలు, సోషల్ మీడియా మీద కేసులు, ఎంత విద్రోహ చర్యలు కొనసాగుతుందంటే పోలీసులు అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కష్టం కేవలం దాడులు. కనకారావు గారు రావు గారు కనకారావు గారు దాదాపు పోలీసులను అడ్డం పెట్టుకొని హత్యలు మానభంగాలు మొత్తం ఈ ప్రభుత్వమే చేసిందని చెప్తున్నారు. చేస్తే వీళ్ళని చేస్తూ నిద్రపోతుంటారు. చట్టపర చర్యలు తీసుకోవట్లేదండి. వాళ్ళు ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా పాత సోషల్ మీడియా మీద ఒక సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళు మొత్తం కూడా పాత కేసులు తోడి అక్రమ కేసులు పెట్టే పనిలో ఉన్నారు తప్ప కళ్ళ ముందు సంఘటనల విషయంలో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా రాష్ట్రంలో సంఘటన జరిగితే ఏదైనా సంఘటన జరిగితే మహిళల పని కానీ
ఇంకా మా అమ్మాయిల పైన కానివ్వండి, మహిళలు ఎవరిపైన కానీ కేసులు ఏం జరిగినప్పుడు చేశారండి? మా ప్రభుత్వంలో దిశ యాక్ట్ పెట్టేసి దిశ చట్టం నేరం పెడితే జరిగినప్పుడు వాళ్ళ సెల్లు చేతిలో పుట్టి సెల్లులో ఒక్క నిమిషం అండి. కనకారావు గారు ఒక్క నిమిషం, మీరు వేరే వాళ్ళు చెప్పేది కూడా వినాలి. కనకారావు గారు వినాలి, మీరు వినాలి. కనకారావు గారు మీరు వేరే వాళ్ళు చెప్పేది కూడా వినాలండి. ఒక్క నిమిషం ఆగండి. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా మహిళల కనకారావు గారు వినిపిస్తుందా? మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు వేరే వాళ్ళు చెప్పనివ్వండి. తట్టుకోలేవు నేను. ఇప్పుడు ఇది దుబాయ్ కాదండి. అయినా ఒక సంఘటన జరిగిన 3-4 రోజులకే మొత్తం తీసుకొచ్చి నడి వీధులు తీసుకొచ్చి రాళ్ళు కొట్టి చంపడము. చెప్పండి 33,000 మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి చెప్పండి. అధికారుల చేతిలో ఉంది, మొత్తం చట్టం మీ చేతిలో ఉంది, పోలీసుల చేతిలో ఉన్నారు. మీ నాయకులు చెప్పారు ఏమని? 33,000 మంది మహిళలు చూసామని చెప్పేసి అని. దీని బయట లెక్కలేండి. 3 కోటి రూపాయలు మీకు 11 నెలల అవకాశం వచ్చింది, 11 నెలల ప్రభుత్వం వచ్చింది, 3 చూపించారా? 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి అబద్ధాలు చెప్పారు కదా. కనకారావు గారు ఒక్క నిమిషం ఆగండి. కనకారావు గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి, కంప్లీట్ చేయండి రావు గారు. ఒక విషయం ఎక్కడన్నా సంఘటన జరిగినప్పుడు దానికి ఏం చేస్తాం, దానికి బాధితులైన వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత రిమాండ్ పంపిస్తారు. ఆ తర్వాత చట్టం అనేది లీగల్ ఆస్పెక్ట్ లో చట్టం తంతా చేసుకోబోతుంటది. ఆ యొక్క ట్రయల్ అనేది అంతా జరుగుతుంటది. అది నడుస్తున్న ప్రక్రియ. అది నెలలు కావచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. అది లీగల్ ప్రాసెస్. అది దానికి మేము అరెస్ట్ చేయకపోతే, బాధితులను అరెస్ట్ చేయకపోతే, నేరస్తులను అరెస్ట్ చేయకపోతే అప్పుడు మాట్లాడాలా. ఒకవేళ నేరస్తులు అరెస్ట్ చేస్తే నువ్వు రాయా, బయటికి రా, బయటకు వచ్చి కోర్టులకు వెళ్ళు. రైట్ అండి. అది లేదు కదా. గుట్ల వెళ్ళారు మహిళలకి నిద్రపోతున్నాం అనుకుంటారా? హాస్టల్లో మహిళలు కూటమి ప్రభుత్వం నిద్రపోతారు అనుకుంటారా? పోలీసుల దగ్గర పెట్టుకొని మీ చేతిలో ప్రభుత్వం చెప్పి మీ కాళ్ళ మీద పెట్టేసి మహిళల మీద అసభ్యంగా వీడియో తీస్తే రాష్ట్రంలో రికార్డింగ్ చేస్తే ఆ కేసు పక్కన పెట్టారు. రైట్. కనకారావు గారు ఒక్క నిమిషం. సాక్షులు ఏం కావాలి? లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాత్రం లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. అందుకే ఇలాంటి సంఘటన జరగకుండా రైట్. కనకారావు గారు ఒక్క నిమిషం అండి. కనకారావు గారు పోలీసులు మొత్తం వాడుకొని పూర్తిగా దారి తప్పిపోయింది అనేది రైట్ అండి. కనకారావు గారు ఒక్క నిమిషం. కనకారావు గారు ఒక్క నిమిషం. విజయ్ గారు మీరు చెప్పండి. నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని పనిచేసేదే ఉంటే, పోలీసులను అడ్డం పెట్టుకొని చేయిస్తూ ఉంటే కనుక గతంలో మీరు ఇళ్లలోకి వెళ్ళి మరీ చాలామంది అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా కేసుల గురించి మనం వింటున్నాం. ఒక ఫార్ములా కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ధరణి కేసు కావచ్చు, కాళేశ్వరం కేసు కావచ్చు. మరి ఏ కేసుల్లో కూడా మీ నాయకులు ఇళ్లలోకి వెళ్ళి ఒక్కరికి అరెస్ట్ జరిగినట్టు మనకేం కనపడలేదు అనుకుంటే ఈ 16 నెలల్లో. ఓకే, రమ్మని చెప్పండి. మేము తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా మేమే సరెండర్ అవుతామని చెప్పారు. తప్పులు నిరూపణ చేస్తే మేమే సరెండర్ అని చెప్పి మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం మా ఎమ్మెల్యేలు కూడా మేము సరెండర్ అయితే, మేము తప్పులు చేస్తే మేము ఏ ఒక్క తప్పు చేయలే, మీకు తోచినట్లుగా ఎన్ని కమిషన్లు వేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. మేమే అప్పీల్ చేసినాం కదండి. మీరు అవినీతి ఆరోపణలు గప్పాలు కొట్టకండి భయ్, మీరు గప్పాలు కొట్టొద్దు, ప్రజలను మీరు పక్కదారి పట్టియొద్దు, మీకు చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, మీరు కమిషన్లు వేసి మమ్మల్ని సూ చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందండి. మరి నిరూపణ అయ్యింది అనుకో, ఖచ్చితంగా మేమే సరెండర్ అవుతాం కదా రాజ్యాంగానికి, పోలీస్ శాఖకు. మేము కాదనలేదు కదా ఎక్కడ. మరి అన్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మొత్తం హింస ఇది ప్రతీకార పాలనగానే ఉన్నది. ఇది వాస్తవము. నిన్న జరిగింది ఏందో తెలుసా అండి మీకు? మొత్తం భోజనాలయాలన్నీ మొత్తం పనిచేసి రోడ్డు మీద మీరు పోయి ఇప్పుడు ఎంక్వైరీ చేయండి. భోజనాలు తిండికి లేవండి జనాలకు. ఎటు చూసినా 25 కిలోమీటర్ల మొత్తం జామ్ అయితే 25 లక్షల ప్రజలు వచ్చారు. నిన్న తిండికి లేదండి, నీళ్లు లేవండి. అంటే జనాలు ఎట్లా వచ్చారు మరి? ఊర్లు ఎందుకు కదిలినాయి అంటే నీ పరిపాలన చక్కగా లేదు కాబట్టి గ్రామాలు మొత్తం కదిలే ఒక దగ్గరికి జమ అయినాయి. కేసీఆర్ గారు బయటికి వెళ్తే తుఫాన్ వస్తుందని చెప్పినాం మేము. ఎందుకు వస్తుంది? కిందికి వస్తుంది. నీ పరిపాలన సొక్కం ఉంటే గింత జనాలు ఎందుకు వస్తారండి? చూడనీకి వచ్చారా? ముదిపెట్టనీకి వచ్చారా? నిన్న అండి పోలీసుల విషయం వచ్చింది. నిన్న పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఇదే రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్లో కూర్చొని మొత్తం మా జనాల బస్సులు, వెహికల్స్ అన్ని డైవర్ట్ చేయించిండండి. ఇంత దుర్మార్గమా? టీవీలలో మొత్తం రద్దు అయిపోయింది,
భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉన్నది, కేసీఆర్ గారి సభ రద్దయిందని చెప్పిస్తారా అండి? ఇంత అన్యాయమా? ఓకే, ఇంత ఓర్వజనంతనమా? రైట్ అండి, రైట్ అండి. వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, మాది కూడా ఒక రాజకీయ పార్టీ. లక్ష్మణ్ గారు ఫైనల్ గా కాబట్టి conclude పోలీసు చేయండి. వాళ్ళకు ఒక్క నిమిషం, లేదండి, ఒక్క నిమిషం. పోలీసు వాళ్ళకు అందుకోసమే కేసీఆర్ గారు అయ్యా నా పరిపాలన చూసిరు, మిమ్మల్ని నేను ఏమనలే, ఓకే. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు దుర్మార్గం చేస్తా ఉన్నారు ప్రజల మీద, మా మీద, రైట్ అండి. కాబట్టి జాగ్రత్త అని చెప్పారు. రైట్ అండి, రైట్ అండి. లక్ష్మణ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సో ప్రభుత్వాల ఆటలు, రాజకీయ నాయకుల ఆటల మధ్య పోలీసులు బలైపోతున్నారు. ఈ వ్యవస్థ మారే అవకాశం ఉందంటారా? ఇది మరింత దిగజారే పరిస్థితి ఉండొచ్చు అంటారా? మొదట రాజకీయ నాయకులు నీతి నిజాయితీగా ఉండి పోలీస్ వ్యవస్థకు స్వేచ్ఛ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఎవరైనా అందులో అవినీతి పనులు ఉంటే కూడా అరే పైన మన నాయకులు ఇలా ఉన్నారు, మనం తప్పు చేస్తే కనుక చర్యలు తీసుకుంటారనే భయం వస్తుంది. కాబట్టి వాళ్ళు అవి చేయకుండా సక్రమంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయగలుగుతారు. ముందు ఎవరు అధినాయకులే ఇంపార్టెంట్ కదా. అధినాయకుడే పిలిచి నువ్వు తప్పు చేయపో అని పోలీసులు చెప్తే ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతాం చెప్పండి? అధినాయకుడే పిలిచి నువ్వు ఈ తప్పుడు కేసు పెట్టు, రైట్ చెయ్యి, లేకుంటే ఫలానా ఆ పని చెయ్యి. ఇప్పుడు మనం చూసాం కదా టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల్లో పోలీసులందరూ ఎట్లా ఎక్కిపోయారో. అంటే అధినాయకుడు ట్యాపింగ్ చేసి చెప్తూనే చేసేటమేనా? అది మా కూడా కేసీఆర్ గారి దగ్గరికి డీజీపీ గారు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అలైబలా వేసుకొని ఇట్లా ఒక సిఐ తోట అలైబలా వేస్తాడు, డీజీపీ గారితో అటువంటి ముఖ్యమంత్రి వచ్చిండండి. దుర్మార్గం ఏమంటా చేస్తాడు, ఎవరి మీద అంటే అన్ని కేసులు పెట్టిస్తాడు. ఒక్క నిమిషం. మీరు చెప్పేది కూడా మీరు చెప్పేది కూడా నిజమే, కాదంటం లేదు. అలా జరిగినప్పుడు ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు వదిలిపెడతారా? మళ్ళీ ఇవన్నీ కేసులు కట్టడము, ఇవన్నీ ఒక్కసారి రియలైజేషన్ అయ్యి అరే గత ప్రభుత్వంలో మనం ఈ తప్పు చేస్తే, అంటే పోలీసులు ఈ తప్పు చేస్తే మన మీద కేసులు వచ్చాయి, పెద్ద పెద్ద ఆఫీసర్లే కేసులు ఎదుర్కొంటున్నారు, మనం ఇలాంటి తప్పు చేయకూడదు అనేది వీళ్ళకు జ్ఞానోదయం కావాలా, రాజకీయ నాయకులు కూడా వాళ్ళని తప్పుతారు. రైట్ లక్ష్మణ్ గారు, కనకారావు గారు మీరు కూడా కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. చెప్పకుండా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నామండి, ఎవరైతే చట్ట ప్రకారంగా ఈ రాష్ట్రంలో కూడా అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, దాడుల విషయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఏదైతే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టి చట్టాలకి అతీతంగా వాళ్ళ విద్రోహ చర్య చేసినటువంటి వాళ్ళ విషయంలో మాత్రం మా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చెప్పు చేతున్నటువంటి పోలీసు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, అత్యాచారాలు దాడున్నటువంటి విషయంలో బాధితులకు అండగా లేకుండా పోలీసులు అంటే ఏదైతే అధికార పక్షంలో చుట్టాలు వ్యవహరిస్తున్న వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడా సరే బాధితులకు న్యాయం జరిగే విషయంలో మా జగన్మోహన్ చెప్పినట్టుగా ఖచ్చితంగా జరిగిద్దండి. రైట్ అండి, రైట్ అండి. సో చూద్దాం ఇది పరిస్థితి. మరి రాజకీయ నాయకుల క్రీడల మధ్య, పార్టీల పోరు మధ్య పోలీసులు, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నలిగిపోవాల్సిందేనా? ఈ వ్యవస్థలో ఏమైనా మార్పు వస్తుందా అనేది మాత్రం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, రావాలని కూడా కోరుకుంటున్నారు. మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొన్నందుకు లక్ష్మణ్ గారికి, ఏఎస్ రావు గారికి, కొమ్మూరు కనకారావు గారికి, విజయ్ కుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.